శుభోదయం పిల్లలు. పిల్లలు ఈరోజు ప్రీ స్కూల్ యాక్టివిటీలో భాగంగా మనము చాప బొమ్మకు రాళ్ళు, ఇవి రాళ్ళు కదా, చాప బొమ్మకు రాళ్ళు పేర్చడం అన్నమాట. అర్థమైందా? మీ ముందర చాప బొమ్మ ఉందా లేదా? పవిష్గా ఉందా లేదా? ఉంది కదా. చేపలు ఎక్కడుంటాయి పిల్లలు? ఎక్కడుంటాయి చేపలు? ఎక్కడుంటాయి కదా చేపలు? ఎక్కడుంటాయి చేపలు? చెరువులో ఉంటాయి, నదుల్లో ఉంటాయి, గుంటల్లో ఉంటాయి, ఏట్లో ఉంటాయి, తర్వాత సముద్రంలో ఉంటాయి. ఏమేమి చేపలు ఉంటాయి పిల్లలు? పక్కిలు, కొరదలు, కేట్లాకులు, తర్వాత కొరదలు, తర్వాత జల్లలు, ఉనసలు, ఇంకా ఏమేమి చేపలు ఉంటాయి చూడమా. ఉంటాయా లేదా? ఇప్పుడు మీ ముందర చేప బొమ్మలు గీసినాం కదా, చేప బొమ్మకి రాళ్ళు పెట్టుకుంటారండి. పెట్టుకోవాలి. అవిష్గా పెట్టినైనా పెట్టి నేను పెడతాను చూడండి. పెట్టండి. వెరీ గుడ్. పెట్టు, నువ్వు పెట్టి ఎత్తి పెట్టి సెట్ చేయి. లోపల సెట్ చేయి. సెట్ చేయాలి. దాన్ని ఎత్తి పెట్టు. కళ్ళుకి కళ్ళు, దానికి ఎన్ని ఉంటాయి? 2 కళ్ళు ఉంటాయి. ఎన్ని కళ్ళు ఉంటాయి నాన్న చేపకి? వెనకాల కింద ఒక కోప ఉంటుంది, ముళ్ళు ముళ్ళుగా ఉంటుంది. అర్థమైందా? నీళ్ళల్లో చేపలు ఏం చేస్తా ఉంటాయి? నీళ్ళల్లో ఈత కొడతాయి. మనం ఎప్పుడైనా చెరువులో చేపలు పట్టుకొచ్చినామా పిల్లలు? పట్టుకొచ్చి మనము ఏం చేస్తాం? చేపల్ని తిన్నారా? ఎప్పుడైనా చేపల పులుసు తిన్నారా? చేపల ఫ్రై తిన్నారా? చేపలు బాగా తినాలన్నమాట. చేపలు తినడం వల్ల మనకు బాగా కళ్ళు కనిపిస్తాయి. అర్థమైందా? చాలా మంచిది చేపలు తినడం వల్ల. వేయండి వేయండి. ఇదో ఇప్పుడు నీదైపోయింది. అబ్బాయి పెడుతున్నాడు చూడు. కిషన్, పవన్ తేజ్ ఇక్కడ పవన్ పెట్టు పెట్టు పెట్టు. పెట్టేసినారా? ఇప్పుడు చూడండి, పన్నుందా? తర్వాత దీనికి రెక్కలు ఉన్నాయి చూడండి. పైన ఈ పక్క ఉంటాయి రెక్కలు. ఇక్కడ కింద తాకుందా? దానికి పైన పొలుసులుగా ఉంటాయన్నమాట. అవి రుద్దినప్పుడు ఆ పొలుసులన్నీ బయట వచ్చేస్తాయి. రుద్దారు కదా ఎప్పుడైనా తెచ్చి అమ్మోళ్ళు. చేప చూడు, లోపల పెట్టు, లోపల పెట్టు, లోపల పెట్టు, బయట ఎత్తి పెట్టు, లోపల కొన్ని పెట్టి కొన్ని పెట్టేక్కడ పెట్టాలి అందరూ. ఆ అబ్బాయి చూడు, నిశాంత్ ఎంత బాగా పెడుతున్నాడు. అయిందా? లీలాష్ వెరీ గుడ్. ఉదయ్ కుమార్ ఎక్కడ? రెక్కలు ఎక్కడ బాగా కనిపించాలి కదా. రెక్కలు ఎక్కడ? రెక్కలు ఉన్నాయి. రెక్కలు ఎక్కడ? రెక్కలకి పెట్టినావా? పెట్టు పెట్టు, రెక్కలకి పెట్టు. పెట్టు పక్క పెట్టి. ఇట్లా చేప కనిపించాలి కదా నాన్న. చేప కనిపించాలి కదా. మాట్లాడుకుంటామ్మా. అయిందమ్మా. బొమ్మేశ్వరి వేసావా చేపని? ఇది పెట్టు, రాళ్ళు పెట్టు. డొంగారు పెట్టు, దాంట్లో పెట్టుమా. లోపల పెట్టు. పెట్టిందా? రాలేదా? పెట్టు. వెరీ గుడ్. తాకుడు పెట్టలేదు నాన్న. తాకుడు పెట్టాలి కదా. పెడుతున్నారా? పెట్టు. చాలే చాలేదు. కూర్చో, చాలు కూర్చో, కూర్చో. నేను ఎదురుండేవి పెట్టు. వెరీ గుడ్. చాలా చేప ఆకారం బాగా కనిపించాలి నాన్న. చేప ఆకారం ఎక్కడ కనిపిస్తా ఉంది? బాగా కనిపించాలి కదా. చూడు, ఇవన్నీ తీసేసి దాని కళ్ళు ఎక్కడ కనిపిస్తా ఉంది కదా. పెట్టు. ఎక్కువ పెట్టినావు కదా, ఇది తీసేయి. ఎక్కడ? పెట్టుకో. ఇప్పుడు ఇట పెట్టు. గ్యాప్ నువ్వు నానా. పిల్లలు పెట్టేసినారా? ఇప్పుడు చూడండి, నేను ఈ చేపకి చూడండి బాగా పెట్టినా లేదా చూడండి. ఆకారం వచ్చింది కదా. ఆ విధంగా ఆకారం రావాలి కదా. చేప ఆకారము విజ్ఞానం పెట్టు. ఇందా రాలిందా? అయిపోయిందా? పెట్టినా పెట్టు. ఇట్లా తాకు పెట్టాలి. పెట్టు.
వీళ్ళు పెట్టారు, నువ్వు పెట్టాలమ్మా, పెట్టాలి. పెట్టారా? పెట్టేస్తున్నారు నాన్న. ఆకారం బాగా రాలి పెట్టండి, ఇట్లా రావాలి. నేను ఎట్లా పెట్టాను చూడండి. వెరీ గుడ్. అశ్విత్ కూడా బాగా వేశాడు. ఆ అమ్మాయి ఇట్లా వేసుకో, లోపలికి వేసుకో. చాలా ఊచి తీసుకో. వెరీ గుడ్. నిషాంత్ కూడా బాగా పెట్టాడు అన్నమాట. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఆకారం రావాలి తొందరగా. చేప ఆకారం, చేప మనం చూసినప్పుడు ఎక్కడ ఉంటుంది అక్కడ రావాలి. ఎవరు పెట్టారు? వెరీ గుడ్. నువ్వు నీలాష్ కూడా, విజ్ఞానరామ్ కూడా వెరీ గుడ్. పెట్టాలమ్మా. వెరీ గుడ్. సరే, ఓకేనా? ఇప్పుడు చేప బొమ్మకు మనము రాళ్ళు పెట్టినాం కదా. ఇప్పుడు చేపలు ఎక్కడుంటాయి మళ్ళీ చెప్పండి. ఎక్కడుంటాయి? చేపని మనం ఇంగ్లీష్ లో ఫిష్ అంటాం. ఏమంటాము? ఫిష్ అంటాం. అవునా? చెరువులో ఉంటాయి. చెప్పండి మళ్ళా. నదిలో ఉంటుంది, సముద్రంలో ఉంటుంది, గుంటల్లో ఉంటాయి, బావిలో కూడా ఉంటాయి నాన్న. బావిలో కూడా చాలా చిన్న చేపలు, పెద్ద చేపలు, పొడుగు చేపలు, కట్ట చేపలు, ఇంత పెద్ద పాము చేప కూడా ఉంటుంది. ఎక్కువ నదుల్లో, సముద్రాల్లో పిల్లలు బోట్లలో పోయి వలలేసి చేపల్ని పడతారన్నమాట. పెద్ద పెద్ద వలలేస్తారు. వలలు తగులుకునేస్తాయి చేపలు. అర్థమైందా? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. క్లాస్ కొట్టండి.